హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. తెలంగాణలోని అఫెక్స్ బ్యాంక్ అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జిల్లాల్లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలని ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని 225 పైగా మనకి పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే సెలెక్షన్ ప్రాసెస్ కానీ, ఏజ్ లిమిట్ వివరాలు కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఇది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అండర్ డిసిసిబి తర్వాత మన హోమ్ అలాగే కెరీర్స్ ట్యాబ్లో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్టివైల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ జిల్లాలో వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా నేను ఇక వేకెన్సీ డీటెయిల్స్ గమనించినట్టయితే డిస్ట్రిక్ట్ వైజ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం స్క్రీన్ పైన గమనించవచ్చు. హైదరాబాద్ జోన్లో 32 వేకెన్సీస్, కరీంనగర్ బ్యాంక్ సంబంధించి 43 వేకెన్సీస్, ఖమ్మంలో 99 వేకెన్సీస్, మహబూబ్ నగర్లో 9 వేకెన్సీస్, మెదక్లో 21, వరంగల్ సంబంధించి 21 వేకెన్సీస్, ఓవరాల్గా 225 వేకెన్సీస్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డేట్ వచ్చేసి 18th అక్టోబర్ 2025 నుంచి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 6th నవంబర్ వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆన్లైన్లో పేమెంట్ కూడా 18th అక్టోబర్ నుంచి 6th నవంబర్ వరకు పేమెంట్ చేయాల్సిందిగా అప్లికేషన్ ఫీ అనేది వివరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక ఎగ్జామినేషన్ డేట్ గమనించినట్టయితే డిసెంబర్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మనం కేటగిరీ వైజ్గా, సోషల్ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేది గమనించవచ్చు. ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 43 అవైలబుల్ ఉన్నాయి. సో దాంట్లో జనరల్ వచ్చేసి 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 14 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే 24,000 నుంచి బేసిక్ శాలరీ నుంచి 64,000 వరకు శాలరీ పొందేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు అదర్ అలవెన్సెస్ లైక్ డిఏ, హెచ్ఆర్ఏ కానీ మెడికల్ బెనిఫిట్స్ కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇంక్రిమెంట్ కూడా యాజ్ పర్ ద బ్యాంక్ నామ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గమనించినట్టయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు 10th క్లాస్ వరకు తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే 18 to 30 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి బార్న్ బిట్వీన్ ద 2nd October 1995 టు 1st October 2007 మధ్య జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి. అలాగే దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అవకాశం ఉంది. సో అదర్ సోషల్ కేటగిరీ ఏజ్ రిలాక్సేషన్ వివరాలు గమనించినట్టయితే ఎస్సీ క్యాండిడేట్స్కి, ఎస్టీ క్యాండిడేట్స్కి, అలాగే బీసీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వాళ్ళకు కూడా 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఫిజికల్ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years, ఫిజికల్ ఛాలెంజ్లో అగైన్ మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి 15 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీసీ ఎగ్జామ్స్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి మనకి 500 రూపీస్ ఉంది. అండ్ అలాగే జనరల్ అండ్ బీసీ డబ్ల్యూ సెక్షన్ పీపుల్ సంబంధించి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఇది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇక ప్రాసెస్ వివరాలు గమనించినట్టయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా 160 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 120 minutesలో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ సిలబస్ గమనించినట్టయితే జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్స్, అలాగే అవేర్నెస్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ నుంచి 10 క్వశ్చన్స్. సో
దీనికి టైం పీరియడ్ వచ్చేసి 20 మినిట్స్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ పైన 40 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 40 మార్క్స్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ సంబంధించి 40 మినిట్స్ అలాగే 40 క్వశ్చన్స్కి టైం డ్యూరేషన్ వచ్చేసి 35 మినిట్స్. సో ఓవరాల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్ ఉంటాయి. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/4 మార్క్స్ అయితే మనకి కట్ అవుతా ఉన్నాయి. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ గమనించినట్టయితే ఏవైతే మనకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ సెంటర్లో కంపల్సరీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా యాడ్ చేయొచ్చు, లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు అని కూడా ఇవ్వడం జరిగింది కనుక సో మల్టిపుల్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో ఒకవేళ మీరు అలర్ట్ అయ్యకపోయినా, మీరు ఆప్షన్ చూస్ చేసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒకవేళ అక్కడ మీ డిస్ట్రిక్ట్లో సెంటర్ లేకపోతే అదర్ డిస్ట్రిక్ట్లో సెంటర్ అయితే కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో హౌ టు అప్లై అంటే ఎలా అప్లై చేయాలని మన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గమనించినట్టయితే సో జనరల్ ప్రొసీజర్ ఇది. ముందుగా మనం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ సంబంధించి ఫోటోగ్రాఫ్ కావచ్చు, సిగ్నేచర్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి. అలాగే సిగ్నేచర్ కూడా షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్, అంటే క్యాపిటల్ లెటర్స్లో ఎట్టి పరిస్థితులు ఉండకూడదు అది. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, దాంతోపాటు డిక్లరేషన్, ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే మ్యాటర్ మన టైప్ రాసి హ్యాండ్ రైటింగ్ రాసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి డీసీసీ బ్యాంక్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సింపుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా మాత్రమే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు. బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ స్కోర్ మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా మన యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ కావచ్చు, నోటిఫికేషన్ డీటెయిల్స్ పీడిఎఫ్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో మరింత అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.